మా కొంచెం జరిగిన శరణం శ్రీ కోదండరామాలయం హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలిసినటువంటి ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి మండల పూజ గ్రామోత్సవం గత 21 సంవత్సరాలుగా నిర్వహించి పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి సమయం ఇది. ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి అనేక విధమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి అద్భుతంగా అయ్యప్ప స్వామి వారి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే ఈ ఆలయంలో వెలిసిన ప్రతి దేవతామూర్తి యొక్క కార్యక్రమాలు ఆయా సందర్భాలను బట్టి అత్యంత వైభవపేతంగా భక్తుల సహకారంతో ఎంతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఈరోజు అయ్యప్ప స్వామి వారికి పుష్పాభిషేకం ఉంటుంది. రేపు సాయంకాలం 6 గంటలకి అయ్యప్ప స్వామి వారికి మండల పూజా మహోత్సవం కార్యక్రమం ఉంటుంది. ఈ మండల పూజా మహోత్సవంలో పాల్గొనేందుకు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు శ్రీ రాజు దేశపాండే గారు, అలాగే రాజమండ్రి నుంచి శ్రీ రామచంద్రన్, ఆయన జూనియర్ జేసుదాస్ అనే ఆయన బిరుదు ఆయన, తర్వాత ఒంగోలు నుంచి శ్రీ లక్ష్మారెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా వారి బృందం చేత రేపు అయ్యప్ప స్వామి వారికి భజన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఎల్లుండి అయ్యప్ప స్వామి వారి గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కన్యాస్వాములు చాలామంది కన్యాస్వాములు వచ్చి వారు కలశాలతో ఊరేగింపులో పాల్గొంటారు. అలాగే శ్రీమూర్తులందరూ కూడా దీపాలు పట్టుకొని ఊరేగింపులో పాల్గొని అయ్యప్ప స్వామి యొక్క కృపకు పాత్రలు ఉంటారు. ఈ కార్యక్రమంలో కూడా మనకి ఒంగోలు నుంచి లక్ష్మారెడ్డి గారి చేత వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఎంతోమంది ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన జిల్లానే కాకుండా ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా మన రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసి మన ఆలయ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు మీడియా మిత్రులందరూ కూడా. వారందరికీ కూడా ఈ కార్యక్రమం ద్వారా ఈ వేదిక నుంచి కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటున్నాం. మరి రేపు ఎల్లుండి ఈరోజు జరిగే కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ అయ్యప్ప స్వామి కృపకు భక్తులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి 2వ శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, ఏకాదశి విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరుగుతుంది. అంటే 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. ఆ తర్వాత అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. శ్రీరామనవమి, వినాయక చవితి, అలాగే దసరా, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరము ఈ ఆలయంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రతి దానికి కూడా మేమన్నామంటూ ముందుకు వచ్చి సేవలు అందిస్తూ ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశం నుంచి కృతజ్ఞతాభివందనలు సమర్పించుకుంటున్నాం. మరొకసారి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాం.